హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్స్ ఖాళీల భర్తీకై రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హతగా ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఫీ లేదండి, అదేవిధంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. ఫ్రెషర్స్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, శాలరీ, ఏ విధంగా భర్తీ చేయబోతున్నారు, దరఖాస్తు విధానం తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి బెసిల్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ www.becil.com. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ యందు ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు పూర్తిగా పొందుపరచడం జరిగిందండి. ఆసక్తి మరియు అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ పద్ధతిలో అప్లికేషన్స్ అనేవి కోరడం జరిగిందండి. ఎంపిక కాబడిన అభ్యర్థులు పూర్తిగా ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు గాను ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. పోస్ట్ పేరు నర్సింగ్ ఆఫీసర్ అండి. మొత్తం వేకెన్సీస్ అనేవి 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 100 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 51, ఓబీసీ కేటగిరీలో 27, ఎస్సీ కేటగిరీలో 15, ఎస్టీ కేటగిరీలో 7, మొత్తంగా 100 వేకెన్సీల భర్తీకై ఈ అడ్వర్టైజ్మెంట్ రావడం జరిగిందండి. ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని చూసినట్లయితే బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి, లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చండి, లేదా నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ అంటే జిఎన్ఎం పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ అనేది 30 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. వీరికి మంత్లీ రెమ్యూనరేషన్ 28,000 రూపాయలు అందజేయబడుతుందండి. యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులందరికీ కూడా వారి యొక్క గరిష్ట వయో పరిమితిలో సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుందండి. దరఖాస్తు విధానంగానే చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా వారి యొక్క అప్లికేషన్తో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన కాపీస్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడాను ఒక కవర్లో పెట్టి సీల్ చేసి దాన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుందండి. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవలసిన చిరునామా బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, బెసిల్ భవన్, C-56/A-17, సెక్టార్ 62, నోయిడా 201307 యూపీ. ఈ యొక్క చిరునామాకు వారు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలసిందిగా తెలపడం జరిగిందండి. అభ్యర్థులు కవర్ మీద అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మరియు పోస్ట్ పేరు కూడాను మెన్షన్ చేయవలసిందిగా తెలపడం జరిగిందండి. అదేవిధంగా అభ్యర్థులు వారి యొక్క అప్లికేషన్ ఫామ్లోన వారి యొక్క ఈమెయిల్ ఆర్ టెలిఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయవలసిందిగా తెలపడం జరిగింది. వచ్చిన అప్లికేషన్స్ నుంచి షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఫర్దర్ ప్రాసెస్కి పిలవడం జరుగుతుందండి. లాస్ట్ డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ టు బెసిల్ ఈస్ 17/9/2024. అంటే అప్లికేషన్స్ స్పీడ్ పోస్ట్లో చేరుకునేందుకు గాను చివరి తేదీ సెప్టెంబర్ 17, 2024 అండి. ఈ తేదీలోపుగా అక్కడ చేరుకునేలాగా వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే స్క్రూటినీ చేయబడుతుందండి. రిమైనింగ్ అప్లికేషన్స్ ఏవి తీసుకోబడదని తెలపడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్తో పాటుగా ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్తో పాటు మీ యొక్క అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, వీటి యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీరు సైన్ చేసి వీటిని కూడా పంపవలసి ఉంటుందండి. ఇక దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్తో పాటుగా అప్లికేషన్ ఫామ్ కూడాను అటాచ్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని సెండ్ చేయవలసి ఉంటుందండి.
ఇక్కడ మీ యొక్క పేరు ఫస్ట్, తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అంటించవలసి ఉంటుందండి. మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్, మీ అడ్రస్ అన్నీ కూడాను ఫిల్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు సైన్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ కాపీస్ కూడా సెండ్ చేయవలసి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి బెసిల్ నుంచి నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా లేటెస్ట్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.